చేసి ఉన్నాను కనుక ఆ విషయాలు మాట్లాడినప్పుడు అది మీకు ఈజీగా కనెక్ట్ అవుతుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. అది దేవుని కృప. ఈ దశలో ఈ టైంలో ఉన్న మిమ్మల్ని ఈ విధంగా సేవ్ చేయడానికి అమ్మ కడుపులో నన్ను వేసాడు, అక్కడి నుంచి నన్ను భూమి మీదకి రప్పించాడు, రకరకాల అనుభవాలు నేర్పించి ఈరోజు ఇక్కడ నిలబెట్టి మీతో మాట్లాడిస్తున్నాడు. ఈరోజు నీకు నేర్పుతున్న అనుభవాలు నీకున్నాయి, నీకు ఇస్తున్న ట్రైనింగ్ నీకుంది. అది పూర్తయినప్పుడు నిన్ను నిలబెట్టే దగ్గర నిలబెడతాడు. ఈరోజు శ్రమ పడటమే నీకు తెలుసు, అనుభవిస్తున్న బాధను బట్టి కృంగిపోవటం, కుమిలిపోవటం, ఏడవటం, దుఃఖపడటం, ఎందుకు నాకే ఈ పరిస్థితిని మొత్తుకోవటం నీకు అర్థమవుతుంది, అంతవరకు తెలుసు నీకు. కానీ రేపు ఆయన ఇవ్వబోయే మహిమను నువ్వు అనుభవించినాడు, ఆనాడు నీకు అర్థమైంది, అబ్బా ఇది గుర్తించలేదేవా, నేను అనుకోలేదు దేవా, నన్ను క్షమించయ్యానే. దేవుని కాళ్ళు పట్టుకుంటా, ఇంత పెద్ద ప్రణాళిక నా ఎడల కలిగి ఉన్నావని అస్సలు అనుకోలేదేవా, నేను ఏ పాటి వాడిని, ఏ పాటి దాన్ని, కానీ తులువకింత విలువను నువ్వు సిద్ధపరిచావని నాకు తెలియదయ్యా అని ఆనాడు నీకు అర్థమైన నాడు, నువ్వు అది చూసిన నాడు, అప్పుడు ఇక దేవుని మీద సనగటం, కొనగటం, ప్రశ్నించటం, దుఃఖపడటం, ఎవడో చెప్తే ఏదో ఫీల్ అవ్వటం ఉండదు. ఆయన 2 పాదాలు పట్టుకొని ఏడుస్తావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఎందుకంటే ఫైనల్గా చెప్తున్నా, ఆయన మీ నాయన, నిన్నెంతో ప్రేమించే నాన్న. భూ సంబంధమైన నాన్న నిన్ను వదిలిపోయినా, పట్టించుకోకపోయినా, అర్థం చేసుకోపోయినా, ఆదరించకపోయినా, నీ తల్లి గర్భంలో నిన్ను పుట్టించింది మొదలుకొని ఈనాటి వరకు నీడలా నిన్ను వెంటాడుతూ నిరంతరం కాచుకుంటూ నీ మహిమను కోరి, నీ మంచిని కోరి, నీ క్షేమాన్ని కోరి, నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మనసు గాయమవుతున్న తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డ తప్పదు, కొంచెం నలుగుడు అనుభవించాలి నువ్వు. ఎందుకంటే దీని ఫలితంగా నువ్వు గొప్ప అనుభవాన్ని పొంది ఉన్నత స్థితిలో ఉండబోతున్నావు. కొంచెం ఓర్చుకో, కొద్దిగా తాళుకో, కొంచెం తట్టుకో. దీని ఫలితం నువ్వు గొప్పగా అనుభవించబోతున్నావు, దీని ఫలితం గొప్పగా అనుభవించబోతున్నావు. నా మాట నమ్మ, తట్టుకోమా, కొంచెం తాళుకో. మాకు ఇష్టం లేదు నువ్వు శ్రమ పడటం, కానీ అవసరమై ఉంది, అది అవసరం. అవమానపు హేళనలో, నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా, మది నిండిన వేదనను మౌనంగా భరిస్తూ, కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు, అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం, సంతోషం ఇక ఆసన్నమాయే. బతుకుతున్నావా, విడుదల దారి కనరాక, పొందే నీ శ్రమలు నీతో ఉండవు కడదాకా. బతుకుతున్నావా, విడుదల దారి కనరాక, పొందే నీ శ్రమలు నీతో ఉండవు కడదాకా. అదిగో ప్రియునికేక నీకై యేసురాక, అదిగో ప్రియునికేక నీకై యేసురాక. వెతుకుతున్నావా, విడుదల దారి కనరాక, పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతున్నావా, విడుదల దారి కనరాక, పొందే నీ శ్రమలు నీతో ఉండవు కడదాకా. ఇప్పుడు చెప్పండి, నిన్ను ప్రశ్నించేవాడికి ఏం చెబుతాను? అద్భుతాలు చేయొచ్చుగా, ఆశ్చర్యాలు చేయొచ్చుగా, నీకే బాధ లేకుండా చేయొచ్చుగా, నీకే సమస్య లేకుండా చేయొచ్చుగా, నీ ప్రశ్నించే వారికి ఏం చెప్తావు? నీకేం తెలుసురా, నీకేం తెలుసురా, నా తండ్రి ఆయన
మా నాన్నరా. నీకు కూడా నానే, నీకు అర్థమై సావట్లా. కాకపోతే మా నాన్నరా. మా నాన్న హృదయపూర్వకంగా నాకు బాధ విచారం కలగజేస్తాడంటరా. చేస్తాడా? అది నాకు అనుమతించాడంటే నాకు అవసరం రాదే. ఆయన ఇచ్చే ట్రైనింగ్లో అదొక భాగం. దానివల్ల నాకేదో రావాలి అనుభవం. ఆ అనుభవం ఇక్కడ ఉపయోగపెట్టుకుంటాడు, అక్కడ కూడా ఉపయోగపెట్టుకుంటాడు. ఇక్కడ 75 ఏళ్ల జీవితం లేదా 80, 90, 100 సంవత్సరాల జీవితం కోసం 25 ఏళ్ళు కష్టపడినానా, 25 ఏళ్ళు కొంచెం ఇబ్బంది పడినానా, తప్పదు నాన్న, నేర్చుకోవాలి కదా నాన్న, అనుభవాలు రావాలి కదా నాన్న, నీ భవిష్యత్తు రా అని 24 మాటలు చెప్పి పంపిస్తాడుగా నాన్న. అక్కడి నుంచి కూడా అదే. ఇక్కడేమో 25 ఏళ్ళు కష్టపడితే 75 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు లైఫ్ రా, బెస్ట్ లైఫ్, బ్రైట్ ఫ్యూచర్. నా మాట విని కొద్దిగా తాడుకుని నేను ఇచ్చిన అనుభవాలు పొందుకుని విశ్వాసం నిలబడితే అది కొలతలేనంత జీవితం, కొలవలేని జీవితం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎంతమందికి క్లియర్గా అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, నాకేం వద్దు అన్ని క్లియర్ చేయమని అడుగుదామా దేవుణ్ణి? లేదు నాన్న, నాకు ఏది అవసరం అది నేర్పించు నాన్న, నాకు ట్రైనింగ్ ఈ నాన్న, నీ చిత్తమే నాలో నెరవేరని, నువ్వేం చేయాలనుకున్నావో అది చేయి, నేను ఒక్కటి ఎరుగుతున్నానా. నువ్వు ఎప్పుడు నా మంచినే కోరుతావు, నా మహిమనే కోరుతావు, నా ఘనతనే కోరుతావు, నా దీవెననే కోరుతావు. నేను ఉన్నతంగా ఉండాలని ఆశిస్తావు, కానీ నా నాశనాన్ని నువ్వు ఎప్పుడూ కోరవు నాన్న. అది కోరే దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు, వాడు తెలుసు నాకు, కానీ నువ్వు ఎప్పుడూ కోరవు నాన్న. నేను నీ మహిమను ఎంతగా వెతుకుతున్నానో అంతకంటే ఎక్కువగా నువ్వు నా మహిమను వెతికేవాడివి నాన్న. నా కోసం ప్రాణమే పెట్టావు నాన్న, నా కోసం నీ ప్రియకుమారుని బలిదానం ఇచ్చావు. నీకెంతో మంచి నచ్చే కుమారుడు ఈయన, నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని నువ్వు ఎంతో ఇష్టపడి సాక్ష్యం ఇచ్చిన ఆ ప్రియకుమారుని పనికి మాలిన వాడను, పనికి మాలిన దాన్నైనా నా కోసం ఆ ప్రియకుమారుని బలిపీఠం ఎక్కించి బలిగా అర్పించావు కదా నాన్న నా కోసం. నా పరలోక తండ్రి, నా ఎడల నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు తండ్రి.